మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మనం నిన్న లేక్ బ్లడ్‌కి వెళ్ళాం కదా! ఎవరైనా చూడకపోతే పైన ఐ కార్డ్‌లో ఇస్తాను. ఒకసారి చూసేయండి. ఆ లేక్ బ్లడ్ దగ్గరే 'ఖైదీ నంబర్ 150' మూవీలో ఒక సాంగ్ షూటింగ్ జరిగిందంట. భలే అనిపించింది తెలుసుకున్నప్పుడు. సన్నజాజిలా పుట్టేసిందిరో. సో అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. డే 3 అండి ఈరోజు మన ట్రిప్‌లో. ఒక్కసారి మన రూమ్ దగ్గర నుంచి పొద్దున్నే వ్యూ ఎలా ఉందో చూపిస్తాను మీకు. అల్టిమేట్ అనమాట. ఒక్కసారి చూడండి. మెస్మరైజింగ్ ఆల్స్ మధ్యలో ఉన్నాం మనం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. సో మన వాళ్ళు సౌండ్లు మామూలుగా చేయట్లేదు వెనకాల నుంచి. ఇదిగో అదిగో మామూలుగా లేదు అసలు. చూడండి వ్యూ మాత్రం క్రేజీ. వావ్, అక్కడ ఒక దూరంగా కొండ మీద విలేజ్ కనబడుతుంది చూసారా. సో మనం ఇప్పుడు డోలమైట్స్ మధ్యలో ఉన్నాం. ఎండ కూడా భలే కొడుతుందండి. ఎండ చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ అసలు స్నోవే లేదు. మనం ఆల్ప్స్లో ఉన్నాం, ఇటలీ ఆల్ప్స్లో, కానీ అస్సలు స్నో అనేది లేదు. మన రూమ్ బయట చూపించలేదు కదా, ఇది రూము బయట. కొండల ప్రాంతం కదా, చూసారా ఫ్లోరింగ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది, రాళ్ళతోనే. చర్చ్ కూడా పక్కనే ఉంది, చాలా నిశ్శబ్దంగా ఉంది, ఎవ్వరు లేరు. ఇది మనం ఉంటున్న ఇల్లు. చూసారా ఎంత ఉందో ఇది. హే హాయ్. So fluffy. Yeah. Oh my gosh. Such a beautiful cat. Oh, it is posing also. సో మీకు నేను చెప్పాను కదా, కొంచెం ఈ ట్రిప్లో అటు ఇటు తిరగడం తగ్గించి మంచిగా ప్రశాంతంగా స్లోగా వెళ్దాం, మంచి ఫుడ్ ట్రై చేసుకుంటున్నాం కదా. సో అందుకే ఈరోజు కూడా పొద్దున్నే లేచి అలా ముగ్గురు కూర్చొని చాలా మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ విషయం ఆ విషయం గురించి. ముగ్గురు మీకు చెప్పాను కదా 2022లో కలిసాం. నేను ఒక్కడిని వెళ్ళాను ట్రిప్కి. ఎవరు పరిచయం అవుతారా అనుకున్నాను, వీళ్ళిద్దరు పరిచయం అయ్యారు. సో చాలా క్లోజ్ అయ్యాం. ఎక్కడెక్కడ ఉంటాం కదా ముగ్గురు, సో ఇలా కలవడం కుదరదు. సో వన్స్ ఇన్ ఎవర్ కలుస్తూ ఉంటాం. కలిసినప్పుడు ఇది అది మాట్లాడుకుంటూ ఉంటాం, టైం గడిచిపోతూ ఉంటుంది. సో క్వాలిటీ టైం అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా చాలా సన్నీగా చాలా బాగుంది డే. మంచి లొకేషన్ చూసారు కదా, చాలా బాగుంది. డోలమైట్స్లో ఉన్నాం మనం. సో డేని మంచి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేద్దాం. కారు మొత్తం దుమ్మటేసింది. సో మన ఇల్లు ఇక్కడ ఉంది పైన. అక్కడ నుంచి మనం కొండకు దిగుతున్నాం కిందకు. ఇప్పుడు నైట్ అంతా మీకు చూపించడానికి కుదరలేదు, ఎందుకంటే జర్నీ పై దాకా వెళ్తూ ఉన్నాం కదా, చీకట్లో ఏం కనపడదని చూపించలేదు. బట్ వెరీ బ్యూటిఫుల్ టు సీ అండి. ఇప్పుడు ఇలా సన్న మొక్క మీద కొడుతున్నప్పుడు కొంచెం డ్రైవింగ్ చేయడం కొంచెం కష్టం. పాప మనోడు బాగా హ్యాండిల్ చేస్తున్నాడు. ఓ చాలా పెద్ద చర్చ్ ఉందండి, భలే ఉంది కదా. ఆ ఒక్క ఇల్లు కొండపైన. చాలా వెరైటీస్ ఉన్నాయండి ఐస్ క్రీమ్లు కానీ, ఇక్కడ బిస్కెట్లు కానీ చూస్తే. ఇక్కడ చూడండి, రఫెల్లో ఐస్ క్రీమ్ అంట, జెలాటో బిస్కెట్ ఐస్ క్రీమ్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది చూసారా, మొత్తం చిప్స్ నట్స్ పెట్టేశాడు ఐస్ క్రీమ్ చుట్టూ, బాగుంది. క్రిస్మస్ వెలుగుల్లో యూరోప్ వీధుల్లో గ్రోసరీ షాపింగ్ చేసుకుని ఇంటికి పట్టుకెళ్తున్నాం. ఇంటి దగ్గర వండుకుంటాం అనమాట డిన్నర్. మొత్తం స్ట్రీట్స్ అన్ని వెలుగులతో నిండిపోతున్నాయండి. క్రిస్మస్ టైంలో యూరోప్లో ఎక్కడ చూసినా సరే భలే ఉంటుంది వెలుగులతో. ఈ బిల్డింగ్ చూసారా ఎలా ఉందో, టెడ్డీ బేర్స్ తోని ప్రతి కిటికీలో ఒక టెడ్డీ బేర్ ఉంది. ఈ రోజు డోలమైట్స్ లో ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ బొలాన్సాకి వచ్చాం ఫైనల్ గా. మనోడి కోసం బొలాన్సా వచ్చి బల్జోనా అంట, అది ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. సో డే 3 మళ్ళీ రూమ్కి వచ్చేసామండి. ఈరోజు చేద్దాం అనుకున్నాం కానీ పెద్దగా చేసిందేం లేదు, ఎందుకంటే
మనోడు ముచ్చట పడ్డాడు, ఒక అమ్మాయిని కలిసాడు. సో అందుకని చెప్పేసి ఇంకా పెద్దగా ఏం తిరగలేదు. సో మనోడికి ఆ అమ్మాయి కోసం వెళ్తే మేము అలా తిరుగుతూ ఉన్నాం అటు ఇటుని ఖాళీగా. సో చేసింది ఏమీ లేదు. సో వి ఎంజాయ్డ్ లిటిల్ బిట్ ఆఫ్ అవర్ టైమ్ ఇన్ రెస్టారెంట్. అండ్ వాట్ ఇస్ ద సిటీ నేమ్? Bolzano. Bolzano. So yeah, so today it's all Pratim's day, and me and Sandeepan were like honored to I'm honored to have you guys. ఎస్, అనుకోకుండా ఈ రోజు కలిసి వచ్చి మనోడుకి పరిచయం ఉన్న అమ్మాయి కూడా మేము ఉన్న ఊరికి వచ్చింది. అది అందుకు మేము అనుకున్నది ఒకటి, లాస్ట్ అయింది ఒకటి. మనోడికి మా అవకాశం మళ్ళీ ఎప్పుడు దొరుకుద్దో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాను అన్నాడు. సరే వెళ్ళరా బాబు, ముచ్చట పడుతున్నావు కదా, నీ ముచ్చట మేమెందుకు కాదనాలి, మళ్ళీ అంతే కదండి, మరి దేశంలో ఉంటున్నాం, పరిచయం అయితే ఒకళ్ళిద్దరు, కొంచెం మనోడికి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. సో ప్రయత్నిస్తా అన్నాడు. సరే వెళ్ళమన్నాం, ఇంకెళ్తే అలా చేశాడు. ఇంకా మేము చేసింది వెళ్ళదు ఈరోజు అంతానే. అటు ఇటు ఆ ఊర్లో అటు ఇటు తిరిగాం అంతే. బట్ ఇట్స్ ఓకే, మన ఫ్రెండ్ కి మనం హెల్ప్ చేయకపోతే ఎలాగా. అది ఐఎమ్ షేరింగ్ విత్ హ్యాండ్స్. He already drank too, so Chin chin. బుల్. Like in Italy, they say chin chin. chin chin. సో ఈ రోజు బయట తిరిగింది తక్కువ కాబట్టి రూమ్ లో చిల్ అవుతాం, ముగ్గురు కూర్చొని కుమ్మడమే. కానీ నిజంగా అండి, ఈ ఇటాలియన్ ఆల్ప్స్ రోడ్ లో డ్రైవ్ చేయడం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం వెరీ వెరీ డిఫికల్ట్ కూడా. ఎందుకంటే మీకు చెప్పినట్టు చాలా చాలా టన్నెల్స్ ఉన్నాయి అండ్ చాలా కర్వ్స్ ఉన్నాయి. ఎన్ని టన్నెల్స్ అంటే రోడ్లు కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళకి దండం పెట్టాలండి బాబు, మామూలు టన్నెల్స్ కాదు. ఇట్స్ నాట్ సో ఈజీ. అమేజింగ్. ఖచ్చితంగా ఆల్ప్స్ రోడ్ లో కూడా మీకు పాసిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఒకసారి డ్రైవ్ అవుట్ ఇంక్లూడ్ చేసుకోండి. యూ విల్ హ్యావ్ ఎన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో సందీపన్ బ్రో, we have completed 3 days. What condition, man? Zoom, no? That is uploaded on that. What, man? See, police people, he's not kind of police uncle. You have to take him to jail. See, proof. Sandeepan bro, I think we have completed 3 days. So what might be the kilometers we have driven till now? More than 500 kilometers we have done so far. 500 kilometers. From Ljubljana Okay. onwards. One of the best experiences to drive in the Alps. Nice. Yeah, yes, Masha, Banyan boy. I think the roads are so amazing, but even better is how Sandeepan is driving. Thanks, I think bro. that the real motive is to be all together, and we are really having a great time. Turned out your Pikachu, bro. Time for beer. Yeah, exactly. Yes, bro. No, if you one stand step, we can open the door. Like Salman Khan. Super. 1, 2, 3, 4, 5, 6. Very good adventure, baby. మంచిగా వండుకున్నాం, ఇప్పుడు కుమ్మేయడమే ఇంకా. Thanks to Akhil, bro. Yes, chef. Exactly. ఏదో He did everything. He's the one who made the magic happen. ఓకే, Akhil. లెట్స్ స్టార్ట్. అదిరిందండి, బాగా వచ్చింది. లైక్ ఇట్. Amazing. Nice. Top. చికెన్ కర్రీ, రైస్ చేసుకున్నాం. చిన్న మసాలాలు, ఇక్కడ మనకు అన్ని మసాలాలు దొరకవు కదా, దొరికిన మసాలాలతో చేసుకున్నాం. బాగుంది, బాగా కుదిరింది. చాలా బాగుంది. వాట్ బ్రో యూ టెల్? చాలా బాగుంది. వాట్ ఎల్స్ యూ నో ఇన్ తెలుగు? చంపేస్తాను. చంపేస్తావు? డోంట్ కిల్ మీ బ్రో. వాట్ ఎల్స్ యూ నో బ్రో ఇన్ తెలుగు? రండి. వాట్ రండి. రండి. రండి మీన్స్ ప్లీజ్ కమ్. మంచిగా కుక్ చేసుకుని తిన్నాం కదా. ఇప్పుడు డిజర్ట్ టైం. ఇటాలియన్ స్పెషల్ డిజర్ట్ ఇది. చాలా మంచి డిజర్ట్ అంట. మన ఊళ్ళో సందీప్ అని చెప్పాడు బాగుంటుందని, సో తీసుకున్నాం. చూడండి ఎలా ఉందో, పెద్ద కేక్ లా ఉంది ఇది. సో దీని ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో.
Hey, don't drop it. 8 euros, bro. సో ఈ డిజర్ట్ పేరు పండోరో అంట. పండోరో కుమ్మేద్దాం. హ్యాపీ Christmas to us. Pull. Oh. చూసారు లోపల చిన్న క్రీమ్ లా ఉంది లోపల. How is it? Aperol spritz. You can taste it. It's oranges flavor. Let's see if we get drunk. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మనకి డాలమైట్స్ లో డే 2, అలాగే ట్రిప్ లో డే 4. నిన్న మనం ఎక్స్ప్లోర్ సరిగ్గా చేయలేదు, ఈ రోజు బాగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. మనం యాక్చువల్ గా ట్రావెలింగ్ చేసుకుంటా స్లోవేనియా, ఆస్ట్రియా సైడ్ నుంచి వచ్చేటప్పుడు చాలా మంచు చూసాం. సో ఈ డాలమైట్ సీజన్ అంటే ఇంకా కొండలు కదా, ఇంకా మంచు ఉంటుంది అనుకుంటే లక్కీగా మన అదృష్టం కొద్దీ మనం ఉన్న ఏరియాలో అసలు మంచే లేదు. కింద గుర్రాలు కూడా ఉన్నాయి, గుర్రాల్లో మంచి ఫుడ్ తింటున్నాయి, గడ్డి తింటున్నాయి. ఇది చూడండి, క్రేజీ కదా. చిన్న విలేజ్ అనమాట కొండపైన. నా వెనకాల ఒక విలేజ్ కనబడుతుంది కదా, దాని పేరు టిసానా అనమాట. అండ్ ఇలాగే ఇక్కడ ఈ మౌంటైన్స్ ఉన్నాయి కదా, ఇది ఆల్పిడి సుసి అంటారు అనమాట. వెరీ ఫేమస్ లొకేషన్ ఇన్ డాలమైట్స్. సో ఇప్పుడు మనం ఈ మౌంటైన్ రేంజెస్ దగ్గరికి వెళ్దాం. దగ్గరికి వెళ్ళి అసలు ఇంకా బాగా క్లోజ్ గా చూద్దాం. You don't look at mountain, bro. This is the dangerous area. మనం ఇప్పుడు డాలమైట్స్ లో ఉన్నాం కదా. ఈ డాలమైట్స్ ఏంటంటే మీకు యూరోప్ లో ఆల్ప్స్ ఉంటాయని తెలుసు కదా. సో ఆల్ప్స్ లో ఒక పార్ట్ ఆఫ్ మౌంటైన్ రేంజే ఈ డాలమైట్స్ అనమాట. ఇది స్పెషాలిటీ ఏంటంటే రాకీ పీక్స్ ఉంటాయి. మీకు నార్మల్ గా ఆల్ప్స్ అంటే గుర్తొచ్చేది ఏంటి, గ్రీనరీ ల్యాండ్స్కేప్స్ గుర్తొస్తాయి కదా. కానీ ఇది గ్రీనరీతో పాటు పీక్స్ ఏమో రాకీ ఉంటాయి అనమాట, రాకీ స్ట్రక్చర్. సో అందుకని చాలా యూనిక్. సో 2009 నుంచి ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిపోయింది. అలాగే ఎప్పుడు వచ్చినా సరే ఐ ఫీల్ సో ఎక్సైటెడ్ అనమాట. ఇక్కడ డ్రైవ్ చేస్తున్నా, ఆ మౌంటైన్ పీక్స్ని చూస్తున్నా చాలా మెస్మరైజింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఈ డాలమైట్స్ జర్నీలో మనం ఇప్పుడు చూడబోయే ప్లేస్ పేరు ఆల్పిడి సూయిసి. ఇది ఒక సింగిల్ పీక్ కాదు, ఈ ఏరియా అంతా కూడా ఆల్పిడి సూయిసిలోకి వస్తుంది. ఆల్పిడి సూయిసి అనేది యూరోప్లోనే లార్జెస్ట్ హై ఆల్టిట్యూడ్ ఆల్పైన్ మెడో అండ్ ప్లాట్యూ అనమాట. మీకు తెలిసిందే కదా, మెడో అంటే వైడ్ ఓపెన్ ల్యాండ్స్కేప్స్ ఉండి మంచి ఫుల్ గ్రీనిష్గా ఉంటుంది. ప్లస్ డాలమైట్స్ పీక్స్ మీకు చెప్పినట్టుగా రాకీగా ఉండి చాలా పీస్ఫుల్ అండ్ అడ్వెంచరస్ వైబ్ని తీసుకొస్తాయి. వింటర్లో స్కీయింగ్కి, సమ్మర్లో హైకింగ్, పీస్ఫుల్ ట్రావెలింగ్కి చాలా స్పెషల్ అనమాట ఈ ప్లేస్ అనేది. అదరకూడదాం. ఇది చికెన్ మొత్తం హాఫ్ చికెన్ కోడ్లో సగం ఇచ్చేసాడు మనకి, కనబడుతుంది కదా మీకు. బాగా రోస్ట్ చేశాడు, చాలా బాగా కట్ అవుతుంది, బాగా ఈజీగా కట్ అవుతుంది, జ్యూసీగా అదిరిందండి. ఫ్రెంచ్ ఫ్రైస్ సాగొట్టినాం, చాలా బాగున్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ బ్రో. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ బ్రో, జస్ట్ టేస్ట్ ఇట్. చాలా బాగుంది. This is one of my favorite pastas, the aglio olio. Okay. How is it, bro? I usually like raw meat, So this is perfect for me. Perfect. సో మనోడు చాలా డిఫరెంట్ గా ఆర్డర్ చేశాడు. క్యూర్డ్ మీట్ అంట. So cured meat is basically it's preserved in salt for few days probably, and then it's kind of fermented. And here is cured meat of
ham. This is cured cucumber. And this is goat cheese. So this is ham, this is goat cheese, normal cheese, okay. Montel cheese. Montel cheese, this one? Sausage. Sausage, okay. Yeah. బాగుంది. నేను ఇప్పుడు ట్రై చేశాను ఈ చీజ్ ఇవన్నీ బాగుంది. చూసారా రెస్టారెంట్ ఇది లోపలే కాకుండా బయట కూడా కూర్చోవచ్చు అనమాట. స్కీయింగ్ చేసుకుంటాను. సో ఇదంతా చాలా వరకు కూడా ఆర్టిఫిషియల్ స్నో అంటే అండి. వీళ్ళు స్కీయింగ్ కోసం చెప్పేసి ఆర్టిఫిషియల్ స్నో తెచ్చి వేసారంట. ఇక్కడ కనబడుతుంది చూసారా, ఓన్లీ స్కీ పాత్ వరకే స్నో ఉంది, మొత్తం అంతా స్నో లేదు అక్కడ. చాలా మంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్కీయింగ్ చేస్తూ ఉన్నారు. మనకి స్కీయింగ్ రాదు కాబట్టి మనం జస్ట్ ఇక్కడ చూసి నేచర్ని ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడమే. స్కీయింగ్ వస్తే కనుక ఇక్కడ ఒక 3-4 డేస్ పైన ఉండొచ్చు మనం. ఆల్పీ సుషి రీజన్లో మొత్తం మనం కార్లో పైదాకా వచ్చేసామండి. ఇప్పుడే భోజనం చేసాం కదా, ఇప్పుడు సన్సెట్ అవుతుంది. ఆ సన్సెట్ రిఫ్లెక్షన్ ఇక్కడ పక్కన ఉన్న కొండల మీద పడి ఎంత బాగా కనపడుతుందో మీకు చూపిస్తాను చూడండి. అల్టిమేట్ అనమాట. భోజనం కూడా చాలా బాగుంది, మంచి టేస్టీగా ఉంది. సన్లైట్ అలా కొండల మీద పడి అల్టిమేట్ అని చూడడానికి. బాబా క్రేజీ. చిన్న పిల్లలు కూడా అదర కొడుతున్నారు అసలు. ఓహో చూసారా గోల్డెన్ అవర్ భలే కనబడుతుంది. ఆ మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళి డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నానండి, కానీ చూసారా సన్ రిఫ్లెక్షన్ అప్పుడే పోతుంది. సో ఒకసారి ఎగరేద్దాం త్వరగా ఫాస్ట్ గానీ. డాలమైట్స్ మౌంటైన్స్ అనేవి లైమ్ స్టోన్ అండ్ డాలమైట్ రాక్తో ఫామ్ అయి ఉంటాయి. సో ఈ రాక్ సన్లైట్ని తగిలినప్పుడు డిఫరెంట్ వేలో రిఫ్లెక్ట్ చేస్తుంది. సన్ రైజ్ అండ్ సన్సెట్ టైంలో సూర్యుడు కొంచెం లో యాంగిల్లో ఉంటాడు కదా, కింద నుంచి వస్తాడు కదా పైకి, అప్పుడు ఈ పింక్ వేవ్ లెంత్ అనేది ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అందుకే మీకు చూసారా పింక్ కలర్లో కనిపిస్తుంది. సమ్ టైమ్స్ ఇది ఆరెంజ్ ఉంటుంది, సమ్ టైమ్స్ కొంచెం గోల్డెన్ కలర్లో ఉంటుంది. ప్యూర్ నేచురల్ మ్యాజిక్ ఇది. ఈరోజు మనకి ఓన్లీ పింక్ కలర్ కనిపిస్తుంది చూసారా. ఈ ఫినామినన్నే ఎన్రో సాడిరా అంటారు. సన్ రైజ్ అప్పుడు సన్సెట్ అప్పుడు పింక్ గ్లో వస్తుంది అనమాట ఈ మౌంటైన్ దగ్గర నుంచి వచ్చే రిఫ్లెక్షన్ వల్ల. అందుకే ఆల్పీ డి సూసి అని యూరోప్లోనే మోస్ట్ ఫోటోగ్రఫ్డ్ ఆల్పైన్ ల్యాండ్స్కేప్ లొకేషన్ అంటారు. చూసే డ్రోన్ దించే లోపు మొత్తం చీకటి పడిపోయింది ఆల్మోస్ట్. చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఈ రోజు అయితే ఈ ఏరియాలో ఉండిపోయాం అలా తిరుగుతా. సో బాగా నచ్చింది. సో మీకు దూరంగా అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, దాన్ని స్కీ రిసార్ట్ అంటారు. ఈ రోజు చూసాం కదా మనం చాలా మంది స్కీయింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోకుండా ఆ రిసార్ట్ లో స్టే ఉంటారు అనమాట. ఈ రోజు స్టే ఉండి ఇక్కడే ఒక 2 days ఎంజాయ్ చేసి అప్పుడు వెళ్తారు. ఎందుకంటే ఈ ఆల్పీ డి సూసి రీజన్ అనేది చాలా పెద్దది. సో ఒక 2-3 days ఇక్కడ స్పెండ్ చేస్తే బాగుంటుంది. గోల్డెన్ అవర్ కనబడుతుంది, క్రేజీ గోల్డెన్ అవర్ అండి. సో నౌ ఇట్స్ టైమ్ టు హెడ్ బ్యాక్. సో మళ్ళీ రేపు కలుసుకుందాం. See you. Goodbye.